ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ 3వ తేదీ మంగళవారం 2024 గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ 3వ తేదీ మంగళవారం గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీరు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే పొందగలుగుతారండి. అది మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కానీ, మీరు చేసే పనుల వలన కానీ, మీరు ఆలోచించే విధానం వల్ల కానీ, ఏదో ఒక విషయంలో మీరు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అందరి మధ్యలోనూ పొందగలుగుతారు. అంతేకాకుండా ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా మీరు పొందగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఆర్థిక లావాదేవీలను కూడా ఎంతో చాకచక్యంగా జరపగలుగుతారు. అంటే ప్రతినిత్యం జరిపే ఆర్థిక లావాదేవీలలాగే జరుపుతారు, కానీ కొంతవరకు అప్రమత్తంగా ఉండడము, కొంతవరకు ఇంకా ఆలోచించి నిర్ణయాలను తీసుకోవటము, ఇట్లాంటి వాటి వల్ల మీరు ఈరోజు ఇంకా ఎక్కువ లాభపడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీకంటూ మీరు పలానా విధంగా గొప్పగా ఉండడం కానీ, ఇట్లాంటివి మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా మీరు అందరి మనస్సుల్లోనూ అందరి దృష్టిలోనూ ఏర్పరచుకోగలుగుతారండి. అన్ని రకాలుగా కూడా మీకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, ఏదైనా విషయాల గురించి కొంతవరకు మీరు ఆలోచించేటప్పుడు కానీ, మీ యొక్క పెద్దల యొక్క ఆలోచనల మేరకు మీరు ముందుకు వెళ్ళటం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. ఈరోజు మీరు చేసే ప్రతి పని కూడా, అంటే మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనుల పట్ల ఒక నిర్బద్ధతతో కూడిన ప్రవర్తన అయితే మీలో ఉంటుంది. అది కూడా మీకు ఈ క్రమశిక్షణతో ఉండటం వల్ల మీరు విజయాలనైతే ఈరోజు చక్కగా సాధించగలుగుతారు. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కానీ, మీ యొక్క మాట తీరు వల్ల కానీ, మీరు ఇతరుల విషయంలో మీరు ప్రవర్తించే ప్రవర్తన వల్ల కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఈరోజు మీకు లభిస్తుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు అందరి మనసులను గెలుచుకునే విధంగా ఈరోజు మీరు ప్రవర్తించగలుగుతారు. ఎవ్వరిని నొప్పించకుండా, అందరినీ సంతోషపరిచే విధంగా, అందరితోనూ ఒక స్నేహపూర్వకమైన వాతావరణం ఏర్పడేలాగా ఆ విధంగా మీ యొక్క ప్రవర్తన కానీ, మీ యొక్క మాట తీరు కానీ ఉంటుంది. ఆ రకంగా కూడా మీరు ఈరోజు లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. గతంలో ఏదైతే మీరు కొంతవరకు చెయ్యలేక వదిలేసిన పని కానీ, లేకపోతే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం విషయంలో వదిలేసిన విషయాలను కానీ ఈరోజు పూర్తి చేసే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానంతో కూడిన ఒక ధైర్యం అనేది మీకు ఏర్పడుతుంది. అది మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఒక చక్కటి సహాయ సహకారాలు అయితే లభించి మీరు మరింత ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అయితే మీ పనుల పట్ల మీరు ఎక్కువగా వారితో సమయాన్ని అయితే కేటాయించలేకపోతారు. అందువలన మీరు కొంతవరకు అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా వారి నుంచి మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కానీ, మీరు చేసే ప్రతి పనికి కానీ చక్కటి సహాయ సహకారాలు అయితే లభిస్తాయండి. అది కూడా ఒక రకంగా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. మీరు ఎవరైతే స్వర్ణాన్ని, అంటే బంగారాన్ని కానీ, లేకపోతే గృహానికి సంబంధించిన విలువైన వస్తువులను కానీ ఎవరైతే కొనుగోలు చెయ్యాలి అని భావిస్తున్నారో అట్లాంటి వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ఆ దిశగా మీరు నిర్ణయం తీసుకోవడం కానీ, ఆ దిశగా మీకు కలిసి రావడం కానీ ఈరోజు మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని రకాలుగా కూడా మీకు ఈరోజు చక్కటి యోగదాయకమైన కాలం అనే చెప్పవచ్చు. ప్రతి విషయం కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, ఏదైనా కొత్త పనులు చేసేటప్పుడు కానీ అన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి. అసలు ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు ఈ పని మొత్తం పూర్తి చేయగలుగుతామా, అసలు ఇది మనకు వస్తుందా రాదా, ఒక బిజినెస్ వ్యవహారంలోకి వెళ్తే అసలు ఈ బిజినెస్ మనకు వస్తుందా రాదా, లేకపోతే ఇది ఏదైనా ఒక కాంట్రాక్ట్ కానీ, లేకపోతే ఇట్లాంటివి మీకు అంటూ వస్తాయా రాదా, ఇట్లాంటి ఆలోచన మీకు ఉన్నప్పటికీ కూడా దానిని మీరు చేజిక్కించుకోగలుగుతారు. అదేవిధంగా మీరు ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో కూడా ఈ పని మేము చేయగలుగుతామా లేదా, మాకు అప్పచెప్పిన పని మేము సకాలంలో పూర్తి చేయగలుగుతామా లేదా, ఇట్లాంటి ఆలోచనలు మీలో ఉన్నప్పటికీ కూడా సమయానికి పూర్తి చేయగలుగుతారు. అందరి నుంచి ప్రశంసలను పొందగలుగుతారండి. ఈరోజు మీరు మీ చిన్ననాటి స్నేహితులను కలవటం కానీ, లేకపోతే పాత బంధువులు వర్గంలో ఎవరినైనా కలవటం కానీ, ఇట్లాంటివి కూడా, అంటే మీ పనుల పర్పస్గా, మీ పనుల యొక్క పనితీరులో వారిని కలవటం, వారితో మాట్లాడటం కూడా మీకు ఒక రకంగా మానసికమైన సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అంటే ఎప్పుడో కానీ కలవలేని ఒక వ్యక్తిని కలవటం, అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని కలుగజేస్తుంది.
ప్రతి పనిని కూడా మీరేం చేస్తారంటే ఆలోచించి ఇది కరెక్ట్ అవుతుందా, రాంగ్ అవుతుందా, ఈ డెసిషన్ మనకి మంచి చేస్తుందా, చెడు చేస్తుందా అనే విధంగా ఆలోచించి మీరు అడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారు. అది కూడా మీకేంటంటే లాభాలను సంపాదించడంలో చక్కగా సహాయపడుతుంది. ప్రతి విషయంలోనూ కూడా ఖర్చు అనేది రోజు ఎక్కువగా ఉంటుందండి. అంటే లాభాలు ఎక్కువగా ఉండడంతో పాటు ఖర్చులు కూడా ఎక్కువగానే ఉండబోతున్నాయి. అయితే ఖర్చుల విషయంలో అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకొని మీరు ఓహ్, ఖర్చులను ఒక కంట్రోల్ చేసుకోవటం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని రకాలుగా కూడా మీకు చక్కటి యోగదాయకమైన కాలం అనే చెప్పవచ్చు. ప్రతి విషయం కూడా మీకు కలిసి వస్తుంది. అయితే చిన్న చిన్న ఒడిదుడుకులు, చిన్న చిన్న మనస్పర్ధలు సహజంగా ఉంటాయండి. అంటే మీరు చేసే పని నచ్చక పక్కన వాళ్ళు మీరు ఎంత వాళ్ళని సంతోష పెట్టాలని చూసినా వాళ్ళు సంతోషపడక, లేకపోతే మీరు ఎదిగిపోతున్నారేమో అని ఒక రకమైన వాళ్ళలో వాళ్ళు అసూయ పడిపోతూ ఇట్లాంటి వ్యక్తులు అయితే ఉంటారు. అట్లాంటి వారిని మీరు పట్టించుకోకుండా మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సక్రమంగా ముందుకు తీసుకువెళ్ళటం వల్ల అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా ఈరోజు అనుకూలంగా యోగదాయకంగా ఉంటుందండి. ఇక ఈ రాశి విద్యార్థుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరు కాసింత శ్రమ పడితేనే మీరు కోరుకున్న స్థానాన్ని అయితే దక్కించుకోగలుగుతారు. ఎవరైతే పోటీ పరీక్షలకు కానీ విదేశీ విద్య కోసం కానీ పరీక్షలు రాస్తున్నారో, ఎవరైతే తరగతి గదిలో ఉన్న పరీక్షలు రాస్తున్నారో అట్లాంటి వారందరికీ కూడా అనుకూలమైన విజయాలు అయితే రావడం జరుగుతుంది. మీరు కోరుకున్న స్థానాన్ని కూడా మీరు పొందగలుగుతారండి. ఇంకా ఈ రాశి ఉద్యోగస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పని భారం ఉంటుంది, కాసింత టెన్షన్ ఉంటుంది, సమయానికి మేము పని పూర్తి చేయగలమా లేదా అనే ఒక అపోహ ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు తెలివితేటలతో మీ ప్రవర్తనతో మీ పనులన్నిటినీ సునాయాసంగా సమయానికంటే ముందే పూర్తి చేసుకోగలుగుతారు. మీ యొక్క పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపును కూడా పొందగలుగుతారండి. మీ పనికి తగిన వేతనాన్ని కూడా పొందగలుగుతారు. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఎవరైతే నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారో వారికి కూడా ఈరోజు మీ యొక్క ఏదైతే సామర్థ్యత ఉందో దానికి సంబంధించినంత వరకు మీరు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా మీ చుట్టూ ఏర్పడబోతుంది. మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అట్లాంటి వారికి కూడా ఈరోజు మీ యొక్క ప్రమోషన్ కానీ బదిలీలు కానీ మీకు కోరుకున్న స్థలానికి స్థానచలనం అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఇక ఈ రాశి ఎవరైతే పెట్టుబడిదారులు కానీ మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు కానీ ఏ విధంగా ఉండబోతున్నారంటే ఈరోజు వారికి అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కాసింత ఒడిదుడుకులు అనేవి ఉంటాయండి. అయినప్పటికీ కూడా మీ మెలకువతో మీ యొక్క ఏదైతే నైపుణ్యత ఉందో దానితో మీరు కోరుకున్న స్థానాన్ని అయితే మీరు సంపాదించుకోగలుగుతారు. ఇక పెట్టుబడి రంగంలో ఉన్న వారికి మీరు పెట్టుబడులు పెట్టే ముందు కాసింత ఆలోచించి నిర్ణయాలను తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. గతంలో పెట్టుబడి తాలూకు లావాదేవీలను కూడా ఈరోజు జరపగలుగుతారు. కోరుకున్న విధంగా మీ పెట్టుబడి కూడా రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. అన్ని రకాలుగా కూడా మీకు కలిసి వస్తుందండి. ఇక విదేశీ వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారం మరింత ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. ప్రతి నిర్ణయాన్ని కూడా మీరు అమలుపరచగలుగుతారు. ప్రతి దానిలో కూడా విజయాన్ని అయితే పొందగలుగుతారు. అన్ని రకాలుగా కూడా మీకు చక్కటి యోగదాయకమైన కాలం అనే చెప్పవచ్చు. ఇక ఈ రాశి చిరు వ్యాపారస్తుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ వ్యాపారంలో మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుంది. మీ వ్యాపార విస్తరణకు అవసరమయ్యే అన్ని ప్రణాళికలను మీరు వేసుకోగలుగుతారు. పోటీని కూడా అధిగమించి మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది. ఇక ఈ రాశి స్త్రీల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశిలో స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఆరోగ్య పరిస్థితుల పట్ల అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా మానసికంగా కూడా సంతోషాన్ని అయితే పొందగలుగుతారు. మీరు చేసే ఏ పనిలోనైనా మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు లభించడం కూడా మరింత సంతోషాన్ని అయితే ఇవ్వబోతుంది. కాసింత శారీరక శ్రమ ఉండటం వల్ల విశ్రాంతి అనేది కాసింత అవసరం అనేది కూడా ఇక్కడ గమనించుకోవాలి. ఇక ఈ రాశి ఉద్యోగస్తులైన మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మీరు పనిచేసే కార్యాలయంలో చక్కటి ఆదరణతో కూడిన వాతావరణం అయితే ఉంటుంది. మీ పనిని మరింత రెట్టింపు ఉత్సాహంతో మీరు పూర్తి చేయగలుగుతారు.
పనికి తగిన వేతనాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో వ్యాపారస్తులైన మహిళలు ఎవరైతే ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే పోటీ అనేది మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. మీ వ్యాపారంలో మీకు అనేక పోటీతత్వంతో కూడిన వాతావరణం మీ చుట్టూ ఏర్పడుతుంది. అయితే దానిని కూడా అధిగమించి మీరు మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. లాభాల బాటలో నడిపించడమే కాకుండా వ్యాపారాన్ని విస్తరణ ఏ విధంగా చేయాలి అనే ఆలోచన కూడా ఈరోజు మీకు ఏర్పడబోతుంది. మీరు మొత్తం మీద అన్ని రకాలుగా కూడా చక్కటి లాభాలతో మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశి భార్యాభర్తల విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే వైవాహిక బంధంలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. అయితే మీ మధ్య కాసింత ఏంటంటే సమయం గడిపే అవకాశం, అంటే మీరు ఒకరితో ఒకరు కాసింత ఎక్కువ సమయాన్ని గడిపే అవకాశం లేకపోయినప్పటికీ కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు అన్నీ మీరు తీసుకునే నిర్ణయంలో కానీ మీరు చేసే పనులలో కానీ లభిస్తాయండి. దానివల్ల కూడా మీరు మానసికంగా సంతృప్తిని అయితే పొందగలుగుతారు. చక్కటి రోజుగా మీరు గడపగలుగుతారు. ఇక ఈ రాశి ప్రేమ వ్యవహారంలో ఉన్న వారి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ప్రేమికులకు వ్యవహారంలో కాసింత ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుందండి. అయితే మీరు మీ మాటల ద్వారా మీ యొక్క ఎవరైతే మీ ఎదుటి వ్యక్తి ఉన్నారో వారిని ఇబ్బంది పరిచే విధంగా లేకుండా మీరు వారి సంతోషపడేలాగా మాట్లాడటం, వారిని ఒప్పించకుండా మీరు మీ పనులను చేసుకోవటం మరింతగా మీరు ప్రశాంతంగా రోజునైతే గడిపే అవకాశాన్ని మీకు ఇస్తుందండి. ఇక ఈ రాశి రాజకీయ నాయకుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో మీరుకంటూ ఒక ప్రత్యేకమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీ యొక్క నిర్ణయాలను అమలుపరిచే వ్యక్తులు కూడా మీకు అందుబాటులో ఉంటారండి. మీ యొక్క ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో అవి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండటమే కాకుండా అందరి ప్రశంసలను అందుకునే విధంగా ఉంటుంది. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా మీరు నిలబెట్టుకోగలుగుతారు. అన్ని రకాలుగా కూడా మీకు యోగదాయకంగా ఉంటుందండి. ఇక ఎవరైతే కోర్టు వ్యవహారాలు, లావాదేవీలు, ఆస్తి తగాదాలు ఇట్లాంటి విషయాలతో సతమతమవుతున్నారో వారికి మీకు కోరుకునే విధంగా మీకు కొంతవరకు ఉపశమనం కలిగే విధంగా మీకు తీర్పులు రావటం కానీ అట్లా ఆ విధంగా ముందుకు వెళ్ళి మీ యొక్క పనులు జరగడం కానీ మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మొత్తం ఎంతో యోగదాయకంగా ఉండడమే కాకుండా అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది. ఆర్థికంగా కూడా చక్కటి రోజుగా మీకు ఉండబోతుందండి. ప్రతి విషయం కూడా మీకు అనుకూలంగా మారటం, ప్రతి విషయంలోనూ కూడా మీకు కలిసి రావటం కూడా మీకు ఎంతో సంతోషాన్ని కలుగజేస్తుంది. ప్రత్యేకంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందడం కూడా మీకు మరింతగా ఆనందాన్ని అయితే కలుగజేసే విషయంగా ఉంటుంది. మానసికంగా సంతృప్తినిస్తుందండి. ఇక ఈ రాశి వారు ఈరోజు ధరించవలసిన రంగు ముదురు గోధుమ వర్ణం అండి. ఈ రాశి వారికి ఈరోజు మొత్తం యోగదాయకంగా గడవడానికి, ఆర్థికంగా కలిసి రావటానికి, అన్ని రకాలుగా అనుకూలంగా ఉండడానికి నానబెట్టిన పెసలు బెల్లము కలిపిన ఆహారాన్ని గోమాతకు తినిపించడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా గడవడమే కాకుండా ఆర్థికంగా కూడా కలిసి వస్తుందండి. ఇదండి గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భవతు.